యేసుక్రీస్తు వారి యొక్క శుభనామంలో మీ అందరికీ కూడా వందనాలు, శుభాలు. విష్ యూ హ్యాపీ క్రిస్మస్ టు ఆల్ అడ్వాన్స్గా మీకు అందిస్తూ ఉన్నాను. ప్రియులారా, క్రిస్మస్ దినాలలో మనం ఉన్నాం. క్రిస్మస్ను గురించిన అనేక వర్తమానాలు మీరు వింటూ ఉన్నారు. క్రిస్మస్ సీజన్లో చాలా విషయాలు మీరు నేర్చుకుంటారు. సో ఈవేళ నేను ఒక వర్తమానాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. క్రిస్మస్ అంటే ఏమిటి అనేది నా ముఖ్య అంశంగా మీకు ఒక మాట చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. బైబిల్ గ్రంథానికి అంతటికి అవసరమైనటువంటి కేంద్రమైనటువంటి ఒక ముఖ్యమైన క్రిస్మస్కి ఒక ముఖ్యమైన వర్సెస్ ఉంటుంది. అదేంటి అని అంటే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. ప్రపంచంలో బాగా ఎక్కువ భాషల్లోకి తర్జుమా చేయబడినటువంటి ఒక వచనం ఏదైనా ఉందంటే దిస్ ఈజ్ ద వన్ అండ్ ఓన్లీ. ఇంగ్లాండ్ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి మహారాణి క్వీన్ ఎలిజబెత్ ఒక జర్నలిస్ట్ ఆవిడ దగ్గరికి వెళ్ళి అడిగాడు, అమ్మా, ప్రపంచాన్ని పరిపాలించారు కదా మీరు, బ్రిటిష్ వాళ్ళు మనల్ని కూడా 200 సంవత్సరాలు దాదాపుగా పరిపాలన చేశారు. ఈ 18, 19 శతాబ్దాల్లో వాళ్ళు కూడా క్రిస్మస్లు చేసుకున్నారు. డిసెంబర్ అంతా క్రిస్మస్ చేసి మనకి కూడా అది క్రిస్మస్ యొక్క గొప్పతనాన్ని వాళ్ళు కొంత తెలియజేశారు. ఇంగ్లాండ్ ప్రపంచాన్ని పరిపాలించింది. ఇంగ్లాండ్ దేశపు రాణి. ఆ బ్రిటిష్ నుంచే మనకి ఆగస్టు 15ని స్వతంత్ర దినోత్సవం ఇండియన్స్ చేసుకుంటారు. ఆ రాణిని అడిగారు, అమ్మ, మీరు ప్రపంచాన్ని అంతటినీ పరిపాలించారు కదా, గ్రేట్. అసలు మీరు ప్రపంచాన్ని పరిపాలించడం గల కారణం ఏంటి అని ఆ విలేకరి లేకపోతే ఆ జర్నలిస్ట్ ఇంటర్వ్యూ చేసి ఆయన అడిగితే లోపలికి తీసుకెళ్ళి ఒక నల్లట్ల పుస్తకం ఇచ్చి ఇది కారణం అన్నదట. ఇంత పుస్తకం నేను ఎక్కడ చదువుతానని అనుకుంటావేమో, అంత అక్కర్లేదు. 43వ గ్రంథాన్ని తెరిచి చూడన్నట. 43వ గ్రంథానికి చాలా అధ్యాయాలు ఉన్నాయి, ఇదంతా ఎక్కడ చదువుతానంటావేమో, 3వ అధ్యాయానికి వెళ్ళందట. 3వ అధ్యాయంలో చాలా వచనం, అంత ఎక్కడ చదువుతావు అనుకుంటావేమో, 16 వచనం చదువు సరిపోతుందట. అదే కారణం అన్నట. ఆ నల్ల పుస్తకంలో 43వ గ్రంథంలో 3వ అధ్యాయంలో ఉన్నది ఏంటి? యోహాను సువార్త, పరిశుద్ధ గ్రంథం ఇచ్చింది ఆవిడ. ఆ 43వ పుస్తకం ఏంటి? యోహాను సువార్త. 1 నుంచి ఆదికాండం నుంచి లెక్క పెడితే 43వ పుస్తకం ఇది. ఈ 43వ పుస్తకంలో యోహాను సువార్తలో 3వ అధ్యాయం 16 వచనమే ప్రపంచాన్ని పరిపాలించేలాగా చేసింది. ఏంటో తెలుసది? దేవుడు లోకమును ఎంతో ప్రేమించటం అనేది గాడ్స్ సో లవ్ ద వరల్డ్. దేవుడు లోకమును, ప్రపంచాన్ని ప్రేమించడం అంటే ఏంటి? ప్రేమించేటప్పుడు ఆ ప్రేమను వ్యక్తపరచడానికి క్రియల రూపంగా మనం చూపిస్తాం. ప్రేమను వ్యక్తపరచడానికి నా మీద నీకు ప్రేమ ఉంది అని అంటే అది యాక్షన్స్, ఇన్యాక్షన్స్లో కనబడాలి. నీ మీద నాకు ప్రేమ ఉంది అని అంటే అది కార్యరూపం దాల్చాలి. ప్రేమిస్తున్నానని నాలుగుతో చెప్తే సరిపోదండి. ప్రేమకి చిహ్నముగా మనము కొన్ని కార్యాలని చేస్తాం ప్రేమకి చిహ్నంగా. అదే మీకు 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో కూడా రాశాడు. 1 జాన్ 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము ఎంతమ్మా? 18వ వచనం. చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుగుతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతుము. మనము ప్రేమ ఎలా చూపించాలంటే, ప్రేమిస్తున్నాడంటే మాటతో చెప్పి ఏంటమ్మా వెన్నతో పప్పలు కాల్స్తాడట. అది మాటతో చెప్పడం అంటే. వెన్నతో పప్ప కాల్చడం కుదురుతుందండి? కొంతమంది మాటలతో మనల్ని ఉబ్బిచ్చేస్తుంటారు. మాటతో కాదు చేసేది. ప్రేమ అనేది
ఒక స్త్రీ ఒక పురుషుడిని ప్రేమిస్తుంది అని అంటే ఎంతకైనా తెగిస్తుంది. ఒక పురుషుడు స్త్రీని ప్రేమిస్తున్నాడంటే, ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడంటే ఎంతకైనా తెగిస్తాడు. ఎందుకు అనంటే ప్రేమ అటువంటిది. ప్రేమ అనేది మాటతోనూ క్రియతోనూ కాక ఎలా ఉండాలి? మన ప్రేమ క్రియతోనూ సత్యముతోనూ నిష్కపటమైనటువంటిదిగా మన ప్రేమ ఉండాలి. ప్రేమలో కపటం ఉండకూడదు. ప్రేమిస్తే హోల్ హార్టెడ్ అంటారు. అంటే తెలుసు కదా మీకు, ఏమండి? హోల్ హార్టెడ్ అంటే హృదయపూర్వకంగా ప్రేమించటం, హోల్ హార్టెడ్. అది తల్లినైనా తండ్రినైనా కొడుకునైనా కూతురునైనా దేన్నైనా మనం ప్రేమించేటప్పుడు ఇది నాకు చాలా ఇష్టం అండి, ఐ లవ్ సో మచ్, ఈ ప్లేస్ అంటే నాకు చాలా ఇష్టం, నేను ఇక్కడ గడిపితే నా మనసు ఎలా ఉంటుందో తెలుసా? చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ డ్రెస్ వేసుకోవడం నాకు చాలా ఇష్టం. మీకు డ్రెస్సులు ఇష్టం ఉంటాయి కదా, మీరు మీకు ఇష్టమైన షర్ట్ వేసుకున్నారనుకో, మీకు ఇష్టమైన చీర కట్టుకున్నారనుకోండి, మీ హృదయం ఎలా ఉంటుంది? పులుకరిస్తుంది. ఆ డ్రెస్ వల్ల మీకు ఎక్కడ లేని ఉత్సాహం వస్తుంది. అది పదే పదే మీరు కడతా ఉంటారు, ఎందుకంటే అది చాలా ఇష్టం కాబట్టి. ప్రతి ఫంక్షన్లో ఆ శారీతో కనపడతారు. ఏమా రైట్? వింటున్నారండి? మీకు ఇష్టమైంది ఆడంటే నాకు చాలా ఇష్టం అండి, ఆడు లేకపోతే నేను ఉండలేనండి, అదంటే నాకు చాలా ఇష్టం అండి, చాలా పడి చచ్చిపోతాను కదా. ఇదంతా ఏంటో తెలుసా? ప్రేమకు ఉన్నటువంటి క్వాలిటీస్, ప్రేమకు ఉన్నటువంటి లక్షణాలు. సో ప్రేమిస్తున్నప్పుడు ఏం జరుగుతుంది అని అంటే, కొన్ని నా భార్యను నేను ప్రేమిస్తున్నాను అని అంటే కొన్ని సర్ప్రైజులు చేస్తుంటాను నేను. అలాగే నా భర్తను నేను ప్రేమిస్తున్నాను అంటే కొన్ని సర్ప్రైజులు. అంటే దాని అర్థం ఏంటంటే కొన్ని గిఫ్ట్స్ ఇచ్చి మనం వాళ్ళ యొక్క ఆనందాన్ని చూడాలని, వాళ్ళ ప్రేమను ఇంకా ఎక్కువ పొందుకోవాలని ప్రయత్నం చేస్తుంటాం, తెలుసా మీకు? సో నేనేం చెప్తున్నానంటే, ఒకళ్ళని ఇష్టపడేటప్పుడు వాళ్ళ కొరకు ఏదైనా చేయడం చాలా అవసరం. దేవుడు లోకాన్ని ప్రేమించేటప్పుడు ఆయన ఏం చేశాడు? దేవుడు లోకాన్ని ప్రేమించి ఏం చేశాడు? క్రిస్మస్ అని అంటే గిఫ్ట్స్ ఇచ్చిపుచ్చుకునే సీజన్ ఇది. గిఫ్ట్స్ తీసుకోవడం, గిఫ్ట్స్ ఏంటది? గిఫ్ట్స్ అందుకోవడం, గిఫ్ట్స్ ఇవ్వడం చాలా ఆనందంగా ఉంటుంది. గిఫ్ట్స్ ఎవరైనా ఇస్తే చాలా హ్యాపీగా ఉంటుంది. గిఫ్ట్స్ ఇవ్వడం కూడా ఆనందం. మీకు తెలుసో తెలీదో, ఆ గిఫ్ట్ ఇస్తున్నప్పుడు వాళ్ళలో ఉన్న ఆనందాన్ని చూసి నేను చాలా మురిసిపోతూ ఉంటాను. వాళ్ళు ఆనందిస్తుంటే ఇంకా ఇవ్వాలి అనిపిస్తుంది. అది గిఫ్ట్కి ఉన్నటువంటి లక్షణం. క్రిస్మస్ అని అంటే ఎక్కువ గిఫ్ట్ బాక్సులు కనబడుతూ ఉంటాయి. ఒక బ్లూ పేపర్తో ఒక ఏంటిది స్టార్స్, లేకపోతే విమానం బొమ్మ వేసి రకరకాల గిఫ్ట్స్, సమర్టిన్ అనేటువంటిది కనిపిస్తూ ఉంటుంది మనకి. గుడ్ సమర్టిన్ పర్స్ లాగా ఆ గిఫ్ట్స్ ఇవ్వడం అనేది. దేవుడు క్రిస్మస్ అనేది బహుమానాలు ఇచ్చిపుచ్చుకోవడం అనేది అని మనకు బాగా తెలుసు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఈ గిఫ్ట్స్ తీసుకోవడం, ఒకప్పుడు క్రిస్మస్ అంటే గ్రీటింగ్ షాప్ అనే ఒక షాప్ వచ్చేసి కొత్తపేటలో ప్రత్యేకంగా గ్రీటింగ్ షాపులని పెట్టేవారండి. రాజమండ్రిలో పెద్ద పెద్ద సిటీస్లో గ్రీటింగ్ షాప్, దానికోసం వాల్యుబుల్ గ్రీటింగ్స్ ఉండేవి అనమాట. మన పిల్లలు కూడా గ్రీటింగ్స్ కొనేవారు. ఎలాగా? ఒక చార్ట్ కొనేసేవారు. ఆ చార్ట్లో యేసుప్రభువు వారు జన్మం, సిలువేయబడ్డం, ఇంకా స్వస్థతలు ఇవన్నీ ఉండేవి. అపొస్తలులు, బాగా జ్ఞానులు బొమ్మలు అన్నీ కట్ చేసి క్రిస్మస్ ట్రీకి కట్టేవారు అనమాట. చార్ట్ గ్రీటింగ్స్ కొనేవారు. ఫ్రెండ్స్కి గ్రీటింగ్స్ పంపించేవారు. ఒక్కొక్క గ్రీటింగ్ వచ్చేది. ఆ గ్రీటింగ్ కాస్ట్లీ గ్రీటింగ్ అయితే ఇలా తెరగానే ఆ గ్రీటింగ్లో పాట వచ్చేదనమాట. జింగిల్ బెల్ జింగిల్ బెల్ అని కానీ, వి విష్ యూ హ్యాపీ క్రిస్మస్, వి విష్ యూ మేరీ క్రిస్మస్ అనే పాట వచ్చేది. ఒక చిన్న బ్యాటరీతో ఉండే మీరు ఎప్పుడైనా గ్రీటింగ్ పొందుకున్నారా? చూసారా? పోనీ పూర్వం ఉండే గ్రీటింగ్స్. ఇప్పుడు గ్రీటింగ్స్ అనేవి పోయాయి. అంతా ఆర్టిఫిషియల్ ప్రేమ, ఆర్టిఫిషియల్ గ్రీటింగ్స్,
ఆర్టిఫిషియల్ అంటే తెలుసు కదా, దానికి మళ్ళీ ఇంకా నేను వివరంగా ఇవ్వాలంటారా? ఆర్టిఫిషియల్ అంటే కల్పితమైన, లేకపోతే కొద్ది కాలం తాత్కాలికంగా ఉండేటువంటిది అని కూడా ఆర్టిఫిషియల్, రెడీమేడ్ ప్రేమ, హృదయ లోతుల నుంచి వచ్చేది కాదు. ఇప్పుడు గ్రీటింగ్ షాపులు లేవు, మూసేశారు. ఎందుకని? గ్రీటింగ్ షాపులు లేవు. మేము వెళ్తే నాగండుకు ఒక గ్రీటింగ్ షాప్ పెట్టాం, లోపలికి తెరిచామనేవాడు. ఎందుకంటే ఆయన కమర్షియల్, డబ్బు కావాలి కదా ఆయనకి. రకరకాల గ్రీటింగ్లు, క్రిస్మస్ వస్తుందంటే గ్రీటింగ్లు పెట్టేవాడు. గ్రీటింగ్లు కొనేవాళ్ళు, గ్రీటింగ్లు ఇచ్చుకునేవారు. క్రిస్మస్కి గ్రీటింగ్స్ పంపించేవాళ్ళు. పోస్టర్లో గ్రీటింగ్స్ ఏం వచ్చినాయని చూసేవాళ్ళం. ఒక బొమ్మ వేసి లేదా ఫోటో వేసి చక్కగా చేసేవారు. ఇప్పుడు అన్నీ పోయాయి. ఎందుకని? ప్రేమలు తగ్గిపోయాయి. అక్రమము విస్తరించటం వలన అనేకుల మధ్యన ఏం చల్లారిపోయిందండి? కానీ గిఫ్ట్స్ ఎందుకు మనం ఇష్టపడుతూ ఉంటాం? గిఫ్ట్స్ తీసుకోవడం కానీ, గిఫ్ట్స్ ఇవ్వడం కానీ. పండగ, యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చారు కాబట్టి. గిఫ్ట్ అనేది ఏంటి? గిఫ్ట్ అంటే ఇంగ్లీష్ బైబిల్లో చాలా బాగా రాశాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నిత్యజీవం నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయన అనుగ్రహించను. ఇంగ్లీష్ బైబిల్ ఏమంటో తెలుసా? అవర్ గాడ్ గేవ్ ఏ సన్. గేవ్ ఏ సన్ అంటే ఇచ్చాడు అని ఉంటుంది. మీరు ఎవరైనా ఇంగ్లీష్ ఉంటే చూడండి, అంటే గూగుల్లో కానీ చూస్తే గేవ్ అంటే ఇవ్వడం. తన కుమారుణ్ణి ఇచ్చాడు. దేవుడు లోకమును ప్రేమించడం అంటే కుమారుని ఇచ్చుట. యేసు ప్రభు వారు వాట్ ఈస్ ద పర్ఫెక్ట్ గిఫ్ట్ ఇన్ ద వరల్డ్ అని అంటే, క్రిస్మస్లో నాకు బహుమానాలు రావడం చాలా ఇష్టం అండి. దేవునికి స్తోత్రం చెప్దామండి. నాకు చాలా బహుమానాలు. చిన్నప్పుడు హాస్టల్లో ఉన్నప్పుడు క్రిస్మస్ వచ్చిందంటే రౌండ్గా కూర్చోబెట్టి బహుమతులు ఇస్తుండేవారు. అంటే గ్రౌండ్లో కూర్చోబెట్టేవారు. ఆ బహుమతులు అందరికి ఒకటి కాదు. అందుకని నాకు చాలా బాధగా ఉండేదన్నమాట. ఎందుకో తెలుసా? ఆ బహుమతులు ఎవరు పంపించేవారంటే ఎవడి స్పాన్సర్ వాడికి పంపించేవాడు అనమాట. ఎవరికి వచ్చినాయి? నీకు $2 వచ్చాయి, నీకు ఒక గ్రీటింగ్ వచ్చింది, నీకు ఒక డ్రెస్ పంపింది మీ మిషనరీ, మీ ఫారినర్, ఆ స్పాన్సర్ అనేవారు. లేదా నీకు ఒక ఏదో ఇంకొకటి పంపింది, అతనికైతే జోళ్ళు పెట్టి ఇంకా బ్యాగ్స్ అన్నీ కొనమనేదని పంపించేవారు కొంతమందికి. ఇది చూసేటప్పుడు కొంచెం బాధ వచ్చేది నాకు ఎవరు ఏం పంపించేవారు కదా, సరైన స్పాన్సర్ లేడు నాకు. అందుకని కొంచెం చిన్న చిన్న గిఫ్ట్లు, ఏదో గ్రీటింగ్లు వేస్తే మనకి ఏం సంతోషంగా ఉంటుంది. మా అక్కకి మంచి స్పాన్సర్ ఉండేది, ఆవిడ రూతమ్మ గారు అని. ఆవిడ ఫోటో కూడా పంపించింది. ఆవిడ ఎంత చదివినా నేను చదివిస్తానని చెప్పిన తర్వాత మరి హాస్టల్ మానేసాక వాళ్ళ కనెక్షన్ కట్ చేసేస్తారు కదా. 10th అయిన తర్వాత ఇంక వదిలిపెట్టేశారు వాళ్ళు. ప్రతి సంవత్సరం బట్టలు పంపించడం, ఆ ఫీజులు పంపించడం చేసేవారు అనమాట వాళ్ళు. ఈ అమ్మాయికి నేను ఏదైనా చెయ్యాలి అని వాళ్ళు గిఫ్ట్స్ పంపిస్తూ ఉంటుంటే వీళ్ళు ఆనందించేవారు. మేము కూడా ఒక వైట్ పేపర్ ఇచ్చేవారు. వైట్ పేపర్ మీద మాకు రంగు పెన్సిల్ ఇస్తే మేము గీసి హ్యాపీ క్రిస్మస్ అని రాసి పంపించేవాళ్ళు. బహుశా మేము గీసిన గీతలు వాళ్ళకి అర్థం కాక సరైన గిఫ్ట్ ఇచ్చేవారు. గిఫ్ట్ పంపలేదని నేను అనుకుంటాను. దేవునికి స్తోత్రం. సో గిఫ్ట్ అనేది చాలా ఇచ్చేటప్పుడు గిఫ్ట్కి 3 రకాలైనటువంటి విధానాలు ఉంటాయి. పిల్లలకి బహుమానాలు కొనడానికి డ్రెస్సులు, బొమ్మలు, ఇంకా రకరకాలైనటువంటి క్రిస్మస్ గిఫ్ట్లు వచ్చాయి కదా మనోళ్ళకి. ఏంటిది? చిల్డ్రన్స్కి గుడ్ సమర్టిన్ పర్స్ ఇచ్చేవారు కదా. అప్పుడు అందరి బాక్సుల్లో ఒకటే ఉండేయా? రకరకాల బాక్స్ ఇప్పితే ఒకళ్ళ దాసులో డ్రెస్ ఉండేది, ఇంకో దాసులో బొమ్మలు, ఇంకో మట్టి, రకరకాల అయినటువంటివి ఉండేవి. సో ఆ గిఫ్ట్ల కోసం మన వాళ్ళు కొట్టుకునేవారు కూడా. అలాంటి ఆ బహుమానాలు క్రైటీరియా, బహుమానాలు ఇచ్చే విధానము 3 రకాలుగా ఉంటుంది. బహుమానాన్ని బట్టి ఎవరిచ్చారు అనేది తెలుస్తుంది. నీకు ఇచ్చే బహుమానాన్ని బట్టి మొట్టమొదటగా ఇది ఎవరిచ్చారో నీకు తెలియజేస్తుంది. ఇది ఎవరిస్తున్నారు ఈ బహుమానాన్ని బట్టి. రెండవది, బహుమానాన్ని బట్టి ఎవరు తీసుకుంటున్నారు అనేది కూడా తెలుస్తుంది. మూడవది,
బహుమానాన్ని బట్టి ఎందుకు ఇచ్చారో కూడా తెలుస్తుంది. ఎవరిచ్చారో తెలుస్తుంది, ఎవరికి ఇస్తున్నారో తెలుస్తుంది, ఎందుకు ఇచ్చారో తెలుస్తుంది. ఉదాహరణకి మీకు చెప్తానేనండి. ఇప్పుడు ఇక్కడ ఒక బుడగ బహుమానంగా ఇచ్చారనుకోండి, ఎవరికి ఇస్తారు? అది నాకు ఇస్తారా? బుడగ ఇచ్చారంటే ఎవరు ఇస్తున్నారు తెలిసిపోద్ది. బుడగ ఎవరిస్తారు? ఏదో సింపుల్గా పేదోళ్ళు ఇస్తారు, లేకపోతే తల్లిదండ్రులు ఇస్తారు. ఎవరికి ఇస్తారు? అది చిన్న పిల్లలకే ఇస్తారు, నాకు ఇవ్వరు కదా. మూడవది ఎందుకు ఇచ్చారు అర్థమైపోతుంది, ఆ గిఫ్ట్ని బట్టి ఆడుకోవడానికి ఇచ్చారు. అలాగే బంగారం ఇచ్చారనుకోండి, ఎవరిచ్చారు? బంగారం ఇచ్చారనుకోండి, ఎవరిచ్చి ఉంటారు? మీకు ఎవరన్నా ఒక 10,000 పంపారనుకోండి, గిఫ్ట్ కింద మనీ ఆర్డర్ వచ్చింది అనుకోండి, పక్కన అడ్రస్ రాలేదు, ఫ్రమ్ అడ్రస్ రాయలేదు, అప్పుడు ఏమనుకుంటారు మీరు? ఎవరిచ్చారబ్బా ఈ గిఫ్ట్ ఎక్కడ పెట్టేసి వెళ్ళిపోయారు, ఎవరబ్బా నాకు 10,000 ఇచ్చేవాళ్ళు ఎవరున్నారబ్బా అనేది మీరు ఆలోచిస్తారు. ఎవరిచ్చారో మీకు తెలిసిపోద్ది. పలానా వాళ్ళు అయ్యి ఉంటారని మీరు 2-3 పేర్లు ఎక్స్పెక్ట్ చేస్తారు. బంగారం ఇచ్చాడంటే బాగా ధనవంతులై ఉండాలి, డబ్బు ఇచ్చాడంటే చాలా ధనవంతులై ఉండాలి. రెండవది ఎవరు తీసుకుంటున్నారో కూడా తెలుస్తుంది. ఎందుకు ఇంత అలాగిస్తున్నాడు? ఇప్పుడు చైర్ ఇచ్చారనుకోండి, అది ఎవరికి ఇస్తారు? నాకు ఇవ్వరుగా, లేడీస్కి ఇస్తారు అంతే. అలాగా అది ఎవరు తీసుకుంటారో కూడా తెలియజేస్తుంది. మూడవది ఇది ఎందుకు ఇచ్చారు, ఈ బంగారం ఎందుకు ఇచ్చాడు, లేకపోతే ఈవేళ ఈ గిఫ్ట్ ఎందుకు ఇచ్చాడు మా నాన్న? ఎప్పుడో నా కోసం ₹1,00,000 ఫిక్స్ చేశాడు అనుకోండి, అది ఎప్పుడో ఒక 20-30 సంవత్సరాల తర్వాత నీకు ఉపయోగపడింది అనుకోండి. మా నాన్న ఇంత ఆలోచించాడా, ఈ ఇల్లు కట్టుకోవడానికి ఇప్పుడు 10 లక్షలు వచ్చినాయని సంతోషిస్తాం. గిఫ్ట్ అనేది నేచర్. ఎవరిస్తారు, ఎందుకు ఇస్తారు, ఎవరు తీసుకుంటున్నారనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పే గిఫ్ట్, ఇప్పుడు చూడండి, గిఫ్ట్ వచ్చింది అనుకోండి, లోపల ఉందనుకోండి. ఒకసారి నేను అమ్మగారికి ఒక గిఫ్ట్ ఇచ్చాను. ఆ గిఫ్ట్ బర్త్డేకి ఇచ్చాను అనమాట. అది ఇంత ప్యాకింగ్లో ఇచ్చాను, ఇంత ప్యాకింగ్. లోపల ఏముంది అని చూడాలంటే చాలా కష్టపడింది, ఎందుకంటే ఇబ్బంది పడి అన్ని పేపర్లు చుట్టేసింది దానికి. ఫస్ట్ పేపరు, సెకండ్ పేపరు, థర్డ్ పేపర్, లోపల ఇంకేముంది అది ఇంత అయ్యే వరకు. అందులో తీరా ఏదో వాచియో లేకపోతే బైబిలో ఏదో ఉంటుంది. ఇంత బాక్స్ వచ్చిందంటే ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. మనం ఆ గిఫ్ట్ బాక్స్ ఇప్పడానికి అదేంటిది కలర్ పేపర్ ఉంటుంది, ఆ కలర్ ఇప్పడానికి, ఆ రిబ్బన్లు కట్ చేయడానికి ఎంతో ఇంట్రెస్ట్గా ఏమొచ్చి, ఇప్పుడు మ్యారేజ్ అవుతుంది కదా, మ్యారేజ్ అవగానే ఈ బాక్సులన్నీ ఇప్పుతూ ఉంటారు వీళ్ళు. ఇదే పని కొంతమందికి ఏమొచ్చినాయి, ఏం చూడాలి, ఏమున్నాయి, ఏం పెట్టారు, ఎంత వచ్చింది కదండి. కానుకలు ఏమొచ్చాయి, ఎవరెవరు ఏం పెట్టారో ఎంత ఇంట్రెస్ట్గా చూస్తారా బుక్ పట్టుకుని, మళ్ళీ 1-2 సార్లు చూస్తారా. ఎవరెవరు ఎంత ఇచ్చారు, ఇచ్చినోడు స్థాయి కొద్ది ఇచ్చాడా, ఆ ఇచ్చినోడు ఆ స్థాయికి తగ్గ ఇచ్చాడా, ఇలాంటిది ఇచ్చాడేంటి. గిఫ్ట్స్ కొన్ని సంతోష పెడతాయి, కొన్ని దుఃఖ పెడతాయి. గిఫ్ట్స్ కొన్ని బాధ పెడతాయి, కొన్ని ఆనందింప చేస్తాయి. కొన్ని గిఫ్ట్లు చీరిస్తుంది, ఇలాంటిది ఇస్తావా, ఎంత అలిగిపోద్దో భర్త మీద. ఇదా నాకు ఇచ్చే నువ్వు గిఫ్ట్, బర్త్డేకి ఇదా, చీప్గాను. కొన్ని ఆనందింపజేస్తాయి, అబ్బా చాలా వాల్యుబుల్ ఇచ్చారండి మీరు, చాలా అద్భుతమైన ఖరీదైనటువంటిది ఇచ్చారండి. సో మిమ్మల్ని ఎక్కడికో గిఫ్ట్లో కనుక తీసుకెళ్ళాను, ఎందుకనంటే మీకు బాగా అర్థం అవుతుంది అని చెప్పేసి. ఈ ఇంట్రడక్షన్ బాగా అర్థమైతే నేను చెప్పే ప్రసంగం బాగా గుచ్చుకుంటాను. గిఫ్ట్ అనేది బాధ పెడుతుంది, గిఫ్ట్ అనేది సంతోషం కూడా పెడుతుంది. మనం పొందుకునే గిఫ్ట్ మనకి ఆనందాన్ని కలుగు చేయాలి. కొన్ని కవర్లో రకరకాలైనటువంటి లెటర్ పంపుతూ ఉంటారు, చాలా దారుణంగా రాసి పంపుతారు. ఇది నాకు గిఫ్ట్గా ఇస్తావా నువ్వు అని చెప్పేసి. కాబట్టి నేను ఏం చెప్తున్నానంటే, మనకి బహుమతి అందుకునేది మొదటి క్రైటీరియాలో అది ఎవరిచ్చారు అనేది తెలియాలంటే, యేసు ప్రభువారు 2024 సంవత్సరాల క్రితం ఒక బహుమానంగా మనకి ఈ లోకానికి వచ్చారు. దేవునికి స్తోత్రం. ఎందుకనంటే మనకు ఒక పర్ఫెక్ట్ గిఫ్ట్ మనకు దొరికింది. క్రిస్మస్లో
మనకు అసలైన గిఫ్ట్ ఎక్కడదనంటే చెట్టుకు కట్టినటువంటి ఆ పేపర్ దగ్గర లేదు ఆ గిఫ్ట్. ఆ గిఫ్ట్ ఎక్కడుందో తెలుసా? పశువుల తొట్టిలో ఉంది. పొత్తుగుడ్డలతో, కలర్ పేపర్తో కాదు, పొత్తుగుడ్డలతో చుట్టబడి ఉన్నది ఆ గిఫ్ట్. అది ఒక తొట్టిలో ఉన్నది ఆ గిఫ్ట్. ఇంతకీ నేను ఏం చెప్తున్నానంటే ప్రియులారా, ఆ గిఫ్ట్కి ఉన్న మొదటి క్రైటీరియా చెప్పిన ప్రకారంగా అది ఎవరిచ్చారు అనంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించి ఆయన తన కుమారుని మన కొరకు బహుమానముగా ఇచ్చాడు. ఆయన మన కొరకు దేవుణ్ణే ఈ లోకానికి పంపించాడు. కుమారుడిని ఇవ్వటం. మీకు బైబిల్లో ఈ విషయాలు మీకు అర్థం అవ్వాలంటే మొదటి యోహాను పత్రికలో కొన్ని రిఫరెన్స్లు ఇచ్చారు. అక్కడ మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయంలో 9వ వచనం చూడండి. 9వ వచనం, మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం. మనం ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి లోకంలోనికి పంపెను, ఇచ్చాడు ఆయన. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడిన. మనము దేవుని ప్రేమించితమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములు ప్రాయశ్చిత్తము చేయుటకై తన కుమారుణ్ణి పంపెను. పంపెను పంపెను ఇచ్చాడు. గిఫ్ట్ పంపించాడు. ఎవరు పంపించారు? యేసు వచ్చాడంటే దేవుడే మనకి పంపించాడు ఆయన్ని బహుమానంగా. ఎందుకు పంపించాడు? ఎవరు తీసుకున్నారు గిఫ్ట్? ఎవరు తీసుకున్నారు? గిఫ్ట్ను బట్టి ఎవరు తీసుకున్నారో తెలుస్తుంది. యేసు ప్రభువారు భూలోకానికి ఎలాగ వచ్చాడు చెప్పండి నాకు. ఏమ్మా, యేసు ప్రభువారు భూలోకానికి ఎలా వచ్చాడు ఆయన? ఎవరు? మనకి ఏం అవసరం? మానవాళికి ఏం అవసరం అయినా? ఎందుకంటే మానవాళికి ఎంటర్టైన్మెంట్ అనుకోండి. ఏమన్నా ఎంటర్టైన్మెంట్ కావాలా? ఎంటర్టైన్మెంటే కావాలితే చాలామంది యాక్టర్స్ వీళ్ళు చాలా ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు. కాబట్టి దేవుడు ఎంటర్టైనర్గా రాలేదు. సైన్స్ అవసరం అయితే సైంటిస్టులు చాలామంది ఉన్నారు కాబట్టి సైన్స్ ప్రకారంగా రాలేదు. మూడవది, ఒకవేళ మనకి ఆరోగ్యం కావాల్స్తే డాక్టర్గా రావచ్చు, అలా రాలేదు. లేకపోతే మనకు ఒక నాయకుడు కావాలి, మనల్ని లేవనెత్తడాకంటే పొలిటికల్ లీడర్గా వద్దుడు, మనకు నాయకులు చాలామంది ఉన్నారు, అందుకని అలాగా రాలేదు. మానవునికి అసలు సిసలైనటువంటి ప్రాబ్లం ఏంటి? సిన్. మానవుని యొక్క సమస్య ఏంటి? సిన్. శాంతి లేకపోవటం, సమాధానం లేకపోవటం, నెమ్మది లేకపోవటం. ఎంతున్నా శాంతి లేదు ఇంట్లో, ఎన్నున్నా శాంతి లేదు ఇంట్లో. ఎంతగా తాగినా, ఎంతగా సినిమాలు చూసినా, యూట్యూబ్లో ఇంకా 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 పిచ్చి పిచ్చిగా చూడరాని చూసినా ఆనందం సరిపోవట్లేదు. కారణం, మానవ జీవితంలో పట్టి పీడిస్తుంది ఏంటో తెలుసా? అతని యొక్క పాపం. కాబట్టి గిఫ్ట్ తీసుకునేవాడు ఎవడంటే పాపి. ఎందుకు తీసుకున్నాడంటే అతని సమస్య ఏంటంటే పాప పరిష్కారం కావాలి. పాపోహం పాపకర్మ త్రాహిమాం కృపయా శరణాగత వత్సర అన్నారు. పాపంలో పుట్టాను, పాపంలో పెరిగానయ్యా, ఓ దేవా కృపయా నా మీద కృప చూపించి నువ్వే. పాపాన్ని తీసివేయడానికి రావాలి లోకానికి. కాబట్టి మానవుడికి అవసరమైంది పాపము తీసేవాడు, మానవుడికి అవసరమైంది సేవియర్, రక్షకుడు కావాలి. అందుకనే రక్షించడానికి భూమి మీద ఎవడూ లేడు. మనం ఒక స్పైడర్ మ్యాన్ని ఊహించుకుంటాం, ఒక సూపర్ మ్యాన్. వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు? వాళ్ళు స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్ ఎక్కడి నుంచి వస్తారండి? మీకు చూపించే చిత్రాలు ఎక్కడి నుంచి వస్తారు? స్పైడర్ మ్యాన్ మనలాగా ఉండడు. సూపర్ మ్యాన్ ఆడు ఎక్కడి నుంచో ఈ భూలోకం కాకుండా పైలోకం నుంచి, పక్క లోకం నుంచి వచ్చినట్టుగా రియ్యని దింపుతారు భూలోకానికండి. అంటే దాని అర్థం ఏంటంటే ఈ లోకంలో ఎవడో లేడు, మనల్ని కాపాడాలంటే ఆడు మునిగిపోతుంటే, వాడు తేలిపోతుంటే స్పైడర్ మ్యాన్ రీని వచ్చి కాపాడతాడు. అది స్పైడర్ మ్యాన్కే సాధ్యం. దాన్ని ఎందుకు అలా కథలు రాశారో తెలుసా? ఇక్కడ మన కష్టాలు, ఇక్కడ మన బాధలు, ఇక్కడ మన పాపాన్ని, ఇక్కడ మన శ్రమల్ని ఎవరూ తెలియలేనప్పుడు అనంత లోకంలో ఉన్నటువంటి దేవుడు భూలోకానికి రావటమే నిజమైన
క్రిస్మస్ బహుమానం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అనంతం. అందుకనే మనం ఇందాక పాడుకున్నాం, వెలిగింది గగనం ఒక వింత తారతో, మురిసింది భువనం ప్రభు యేసు రాకతో. పులకించే ప్రకృతి, పలికించే ప్రస్తుతి, రాజుల రాజు ఎలాగొచ్చాడైనా? బహుమానముగా. అందులో 2వ చరణం రాశాడు, ఆయన బహుమానముగా వచ్చానని. యేసుక్రీస్తు ప్రభువారు ఒక బహుమానంగా ఈ లోకానికి వచ్చారు. కనుక ఎవరు తీసుకున్నారు అది? పాపులకే. యేసు ఎవరికి? పాపులను రక్షించుటకు. 1 తిమోతి 1:15 పాపులను రక్షించుటకు క్రీస్తు ఈ లోకమునకు వచ్చెను. బహుమానం ఎంత టేక్ ఇట్ ఈజీగా ఉంటుందండి మీకు. ఆయన మన కొరకు ఎలాగొచ్చాడో మీకు ఒకసారి అర్థమవుతుందా? పాపులు తీసుకుంటున్నారు. బహుమతి ఎందుకు ఇచ్చారు? బహుమతి ఎందుకు ఇచ్చారు? యేసు బహుమానం ఎందుకు వచ్చాడు? రక్షించటానికి. ఎందుకు వచ్చాడు ఆయన? మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, 2024 సంవత్సరాల క్రితం మా కొరకు బహుమానంగా వచ్చావు. మా కొరకు భూలోకానికి వచ్చావు తండ్రి. లోకమును ఎంతో ప్రేమించావు, నన్ను ప్రేమించావు, నాకు ఈ ఆరోగ్యం ఇచ్చావు, ఈ వయసు ఇచ్చావు, ఈ స్థితిని ఇచ్చావు. నీకు వందనాలు. నేను నీకేమి ఇవ్వగలను? నీకు ఏమిచ్చి నీకు రుణం తీర్చగలం? ఏమిచ్చి నీకు బహుమానం ఇవ్వగలం? ఏమిచ్చి రక్షణ పాత్రను, ఏడాది పొట్టేలను నా జీవితం ఇచ్చినా సరిపోతుంటే సరిపోదు. కానీ ఏదో కృతజ్ఞతగా కొద్దిగా మేము ఇచ్చేది అందుకోమని మా హృదయాన్ని ఇచ్చి, మా జీవితాన్ని ఇచ్చి, పానార్పణముగా పౌలు గారు పోయిపడుతున్నాడు. తనకు కలిగి ఉన్నదంతా నీకు వేయపరుచుకుంటున్నాడు. అలాగ మేము వేయపరుచుకుని నీ కొరకు పరిచయం చేసేవారుగా సిద్ధపరచమని, విత్తబడిన వాక్యమందు హృదయాలు భద్రపరచమని, నువ్వు మాకు బహుమానంగా వచ్చినందుకు స్తుతి చెల్లిస్తూ, నీకు మేము బహుమానంగా నీ పరిచయం చేసే భాగ్యం అని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.